హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అనితాస్ లివింగ్ స్టైల్. ఓం నమ శివాయ. ఈ శివరాత్రి రోజున నేను స్వామివారికి పూజ ఎలా చేశానో అండ్ అఖండ దీపం ఎలా పెట్టానో ఈ వీడియోలో మొత్తం చూపిస్తాను. ఉదయాన్నే లేచి ఇల్లు అంతా క్లీన్ చేసుకుని శుభ్రం చేసుకున్నాక ఇంటి ముందు ఇలా ముగ్గు పెట్టుకున్నాను. ఈ ముగ్గులోనికి పసుపు కుంకుమ వేశాను. ముగ్గు చక్కగా కనిపించడం కోసం నేను ఆ పసుపు కుంకుమ చుట్టూ ఇలా పూలతో కూడా అలంకరించాను. గడపను కూడా శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను. పసుపు తోటి రుద్ది బియ్యం పిండితో ముగ్గు పెట్టుకున్నాను. అలాగే పసుపు కుంకుమలతో బొట్లు పెట్టేశాను. అలాగే గడపకు పూజ చేసి పూలు పెట్టాను. అలాగే మా మెయిన్ దర్వాజాకి నేను ఇలా బొట్లు పెట్టుకుంటున్నాను. పరమశివునికి నైవేద్యం కోసం పాలను వేడి చేసి అందులో పండ్లు వేసి సలాడ్ చేశాను. నెక్స్ట్ పీట ఎలా రెడీ చేయాలో చూపిస్తాను. పసుపుతో అలికి ఇక్కడ నేను పద్మ ముగ్గు వేసుకున్నాను. భూదేవికి పూజ చేసుకున్నాక పీట వేసుకున్నాను. పీటకు కూడా పసుపు రాసి నీట్గా బొట్లు పెట్టుకున్నాక పద్మ ముగ్గు వేసుకున్నాను. పసుపు కుంకుమ అర్చనలతోటి పూజ చేసుకున్నాను. పీట పైన మంచి బట్టను ఉంచి దాని మీద నేను ఇక్కడ శివలింగాన్ని పెట్టాను. అలాగే పక్కన వినాయకుడు, ఇటుపక్క గౌరమ్మను కూడా పెట్టాను. ఇక్కడ నేను ఎర్రమట్టితో శివలింగాన్ని తయారు చేసుకున్నాను. వైపు దీపాలను కూడా రెడీ చేసుకున్నాను. అలాగే శివయ్యకు నారికేల దీపం కూడా పెట్టాను. శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతి నమోస్తుతే. దీపజ్యోతిర్పరబ్రహ్మ దీపజ్యోతిర్జనార్దనః. దీపో హరతు మే పాపం సంధ్యాదీప నమోస్తుతే. శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః. ఓం నమః శివాయ. భవాయ దేవాయ నమః. సర్వాయ దేవాయ నమః. ఈశానాయ దేవాయ నమః. పశుపతయే దేవాయ నమః. రుద్రాయ దేవాయ నమః. ఉగ్రాయ దేవాయ నమః. భీమాయ దేవాయ నమః. మహాతే దేవాయ నమః. ఓం నమః శివాయ. ఓం భైరవరుద్రాయ మహారుద్రాయ కాలరుద్రాయ కల్పాంగరుద్రాయ వీరరుద్రాయ రుద్రరుద్రాయ ఘోరరుద్రాయ అఘోరరుద్రాయ మార్తాండరుద్రాయ అండరుద్రాయ బ్రహ్మాండరుద్రాయ చండరుద్రాయ ప్రచండరుద్రాయ దండరుద్రాయ శూరరుద్రాయ వీరరుద్రాయ భవరుద్రాయ భీమరుద్రాయ అతలరుద్రాయ విత్తలరుద్రాయ సుత్తలరుద్రాయ మహతలరుద్రాయ రసతలరుద్రాయ తలతలరుద్రాయ పాతలరుద్రాయ నమో నమః. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. పూజ మొత్తం అయిపోయాక స్వామివారికి అగరబత్తులతోటి ధూపం వేశాను. మహాశివరాత్రిన స్వామివారికి పూర్ణ హారతి కాకుండా చంద్రాకారంలో హారతి ఇవ్వాలి. నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా హారతి అయితే ఇవ్వండి. స్వామివారికి తాంబూలం ఇచ్చి ఇలా ధూపం చూపించాను. ఈరోజు తప్పనిసరిగా స్వామివారికి పూర్ణ ఫలం అయినటువంటి ఈ నారికేలాన్ని ఈరోజు నేను స్వామివారికి సమర్పించాను. పూజ మొత్తం అయిపోయాక స్వామివారికి నైవేద్యం నివేదన చేశాను.
అలాగే నేను ఇక్కడ స్వామివారికి బట్టలు పెట్టానన్నమాట. ఓం శివాయ నమః, ఓం మహేశ్వరాయ నమః, ఓం శాంభవే నమః, ఓం పినాకినే నమః, ఓం శశిశేఖరాయ నమః, ఓం వామదేవాయ నమః, ఓం విరూపాక్షాయ నమః, ఓం కపార్దినే నమః, ఓం నీలలోహితాయ నమః,